ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్కు గుర్తింపు తీసుకురావాలని యత్నిస్తున్నామన్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ షడ్రుచుల కలయికగా ఉందని, ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలనేదే ఆయన ఆలోచనగా ఉందన్నారు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని అడ్డంకులు తప్పవని, ఏ విధానానికి 100% ఆమోదం ఉండదని సీఎం తెలిపారు. శ్రీమంతుల మాదిరే పేదలు సన్నబియ్యం తినాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం స్పష్టం చేశారు. ఈరోజు పాలన పరంగా ప్రభుత్వపరమైన నిర్ణయాలు, ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము శ్రమిస్తూనే ఉంటాం. మా మంత్రివర్గ సహచరుల సహకారంతో, మా శాసనసభ్యులందరినీ అండగా నిలబడడంతో ఈరోజు ఈ కార్యక్రమాలను నేను, మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు జోడెద్దుల్లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల ఆశీర్వాదం, శాసనసభ్యులు అండగా నిలబడి, మంత్రివర్గ సహచరుల సహకారం తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టే విధంగా తెలంగాణ రైజింగ్, ఈ దేశంలోనే తెలంగాణ ఒక వెలుగు వెలగాలి, దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. హైదరాబాదు నగరం అంటే ప్రపంచ స్థాయిలోనే ఈ నగరానికి గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో భాగంగానే మూసీ ప్రక్షాళన కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇంకొక కొత్త నగరాన్ని, ఒక ఫ్యూచర్ సిటీని ఈరోజు మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం. ఎక్కడైనా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక చండీగఢ్ తప్ప ఒక సంపూర్ణమైన నగరాన్ని ఎక్కడ నిర్మాణం జరగలేదు. దేశంలో ఉన్న నగరాలే కాస్త విస్తరించుకుంటూ వచ్చినాయి. ఆ విస్తరణ చేసిన నగరాలు అస్తవ్యస్తంగా మారడం వల్ల ఈరోజు ప్రపంచంలో మన గుర్తింపు, గౌరవం వెనుకబడిన దేశంగా అలాగే ఉండిపోయింది. అందుకే ఈరోజు ఈ దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ కొత్త నగరాల నిర్మాణం జరగాలి అంటే దానికి నమూనా ఈ దేశంలో ఎక్కడా లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ఫ్యూచర్ సిటీని నిర్మించడం ద్వారా దేశానికి ఒక ఆదర్శంగా నిలబడి ఒక నమూనా నగరాన్ని ఇవాళ మనం నిర్మించాలనుకుంటున్నాం. శ్రీ సీతారామచంద్రుల తిరుకళ్యాణ మహోత్సవము సేవించి కళ్యాణ మంగళాక్షతలను శిరస్సున ధరించి శుభ పరంపరలతో విరాజిల్లవలసిందిగా కోరుచు